తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధమవుతున్న ఆదివాసీలపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఈ నెల 7, 8వ తేదీల్లో చేసే ఉద్యమానికి అనుమతి లేదు అంటూ ఆంక్షలు విధించింది. ఉద్యమంలో ఎవరైనా పాల్గొంటే కేసులు పెడతామని హెచ్చరిస్తోంది. గిరిజనులు చేసే ఉద్యమానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యాక్ట్ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందిచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి. గిరిజన ఆదివాసీ సంఘాలు ఇలా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ప్రత్యామ్నాయం చూపించాలని కోరుతున్నాయి. ఈ మేరకు 7వ తేదీన భారీ నిరసన ర్యాలీ, 8వ తేదీన ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి గిరిజన సంఘాలు. అరకు ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబు జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తానని, లేదంటే దానికి ప్రత్యామ్నాయం చూపిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గిరిజనులు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేయడంతో గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు గిరిజనులకు కాకుండా గిరిజనేతరులకు దక్కుతున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి బాక్సైట్ తవ్వకాలు జరపడానికి వీల్లేదని, ఎలాంటి అనుమతులు ఇవ్వరాదంటున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వలన ఏజెన్సీ ప్రాంతంలో వందల సంఖ్యలో గిరిజన గ్రామాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా సమస్యల మీద శాంతియుతంగా మేము ర్యాలీలు నిర్వహించి శాంతియుతంగా బందులు నిర్వహిస్తుంటే ఈ రకంగా అత్యంత పాశవికంగా ఈరోజు పోలీసు వారు వ్యవహరిస్తున్న తీరు, అలాగే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిజంగా దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజా సంఘాలు అనుకున్న విధంగానే 7వ తారీఖున భారీ ర్యాలీ, అదేవిధంగా 8వ తారీఖున మన్యం బంద్ ఏదైతే ఉందో ఖచ్చితంగా విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అనుకున్న విధంగానే శాంతియుతంగానే ఈ బంద్ కూడా నిరవధికంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.